హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండీ లెసన్ సిడ్నీ. వన్ 71 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే 200 కూడా అవుతారు అని హోప్ఫుల్లీ వెయిటింగ్. అవుతారు అని అనిపిస్తుంది. ఈ మంత్లో 200 అవ్వాలనే చిన్న హోప్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. నిన్న మనం చూసాం న్యూస్ అంతా, ఆపరేషన్ సింధూర్ ఎక్సలెంట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంత సక్సెస్ఫుల్గా అయింది. అండ్ మన వెళ్ళిన వాళ్ళు కూడా సేఫ్గా, మన ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా బ్యాక్ టు ఇండియాకి వచ్చి ల్యాండ్ అయ్యారు అనేది కూడా తెలిసింది. సో బిగ్ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ కూడా. ఆ అటాక్ అయిపోయి 12 days 13 days అవుతుంది. మనం ఏదో ఒకటి చేయాలని అందరికీ ఉంది, అది ఆర్మీకి ఉంది, ఈవెన్ మన పబ్లిక్కి అందరికీ ఉంది, ఏదో ఒకటి చేయాలి. ఇట్లా ఎన్ని రోజులని మనం ఇట్లా ఉంటామని. బట్ ఫైనల్గా ఓపికతో ఉన్నాము, దానికి ఫలితం నిన్న చూసాము ఎట్లయింది ఏంటి అనేది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా హై అనిపించింది. అఫ్కోర్స్ అట్లా నేను ఇండియాలో ఉంటే ఇంకా హ్యాపీ మూమెంట్. నిన్నైతే మేము యూనివర్సిటీలో కూడా ఇదే డిస్కస్ చేసుకున్నాం, మా ఫ్రెండ్స్ మేమంతా. చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది ఇండియాకి. ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్గా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి భయం కూడా అక్కర్లేదు. అఫ్కోర్స్ మన ఆర్మీ అంత స్ట్రాంగ్గా ఉంది, అక్కడ భయం కూడా అక్కర్లేదు. బట్ మనం ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ సపోర్ట్, ఎప్పుడు మనం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేద్దాం. కమింగ్ టు ది, నేను నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఉన్న వాస్తవం చెప్పాలి అంటే, ఉన్న నిజం చెప్పాలంటే, నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చాను, అది మీకు తెలుసు. కానీ వచ్చాక నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయలేదు. డీకేటీ ఒక్కటి రాశాను. డీకేటీ వచ్చిన 2 monthsకో ఏమో రాశాను. సో అది ఆన్లైన్లో రాస్తే డీకేటీ పాస్ అయ్యాను. దాని తర్వాత నేను టెస్ట్ ఇవ్వటానికి నాకు కుదరలేదు. కొన్ని రీజన్స్ వల్ల నేను టెస్ట్ ఇవ్వలేకపోయాను, డ్రైవింగ్ టెస్ట్ను. ఆల్మోస్ట్ నేను వచ్చిన 6 monthsకి టెస్ట్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు. అందుకని ఇంకా 6 months తర్వాత డ్రైవ్ కూడా చేయకూడదు రూల్స్ ప్రకారంగా. మళ్ళీ పట్టుకుంటే ఫైన్స్, హెవీ ఫైన్స్. మంత్స్ బ్యాక్ వరకు కూడా డీపోర్ట్ చేయటము, ఇట్లాంటివన్నీ బాగా వింటూనే ఉన్నాం. ఇండియా, అఫ్కోర్స్ ఆస్ట్రేలియానే కాదు, అమెరికాలో అన్ని ప్లేసెస్లో కూడా డీపోర్ట్ స్టార్ట్ అయిపోయింది అని అన్నారు. ఇంకా దాని తర్వాత నేను కూడా ఇల్లీగల్గా డ్రైవింగ్ అయితే చేయకూడదని డ్రైవింగ్ చేయలేదు. లైసెన్స్ లేదు, ఇండియన్ ఓవర్సీస్ లైసెన్స్ ఉంది, ఇండియా లైసెన్స్ ఉంది. అది ఇక్కడికి వచ్చాక 6 monthsలో మనం దాన్ని మార్చుకోవాలి ఇన్ ద సెన్స్ లైక్ డీకేటీ రాయాలి, టెస్ట్ ఇవ్వాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి. కానీ నేను డీకేటీ ఒక్కటి రాశాను, కానీ టెస్ట్ ఇవ్వలేదు, లైసెన్స్ తెచ్చుకోలేదు. సో 6 months తర్వాత వ్యాలిడిటీ ఉండదు, ఇండియన్ లైసెన్స్ ఇక్కడ పనిచేయదు. మనం పనిచేయలేదు కదా, ఏం కాదు, ఎవరు పట్టుకోరు కదా అని మనం చేస్తే, పట్టుకుంటే ఇన్ కేస్ మనకు దరిద్రం బాగాలేక ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా పట్టుకుంటే ఫైన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఫైన్స్ అయితే ఉంటాయి. కాదు వాళ్ళు ఇంకా కొంచెం సీరియస్నెస్ పెంచాలి వచ్చే స్టూడెంట్స్కి అనుకుంటే మాత్రం డీపోర్ట్ చేసిన ప్రాబ్లం, ఏమనలేము కూడా, ఎందుకంటే తప్పు మందే కాబట్టి. సో అందుకని డ్రైవింగ్ చేయలేదు. దాని తర్వాత నేను ఒక 5 months కొంచెం టైం తీసుకున్నాను. కొంచెం ఫీజు కట్టుకోవడానికి మనీ కావాల్సి వచ్చింది. మళ్ళీ దీనికి ఇప్పుడు టెస్ట్ ఇవ్వాలంటే $200 $300 వరకు అవుతుంది, ఏది టెస్ట్ ఇచ్చి లైసెన్స్ తెచ్చుకోవాలంటే. సో అన్ని ఖర్చులు ఎందుకు ఒకేసారి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాము అని కొంచెం ఆలోచించాను. అంటే మనకి కొన్ని బాధ్యతలు వస్తేనే కదా మనకి తెలుస్తాయి, ఎప్పుడు ఏది ఖర్చు చేయాలి, ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి అనేది. సో అందుకని కొంచెం టైం తీసుకున్నా, తొందరపడలేదు. సో 6 months అయిపోయాక డ్రైవింగ్ చేయకుండా నేను కొంచెం ఫైనాన్షియల్గా ఫీజు కట్టుకున్నాను. అది నాకు మెయిన్, నాకు డ్రైవింగ్ లైసెన్సు ఇవి కాదు కదా, ఫీజు కట్టుకోవటం. సో ఫీజు కట్టుకున్నాను సక్సెస్ఫుల్గా. ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టేశాను. సో సెకండ్ టర్మ్కి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల ఈ డ్రైవింగ్ కూడా తెచ్చేసుకుంటే ఒక స్టెప్ అయిపోతుంది. ఒక స్టెప్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను, ఇంకొక స్టెప్ ఉంటుంది అనే దాంతో నేను టెస్ట్కి బుక్ చేసుకున్నా. ఎప్పుడంటే 2 months బ్యాక్ ఆన్ మార్చ్ ఆర్ ఏప్రిల్
మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో నేను టెస్ట్ బుక్ చేసుకున్నాను. టెస్ట్ ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ టెస్ట్ ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. దాని తర్వాత మళ్ళీ టెస్ట్ ఇచ్చాను, పాస్ అయ్యాను. అది ఎట్లా పాస్ అయ్యాను ఏంటి అని క్లియర్గా డీటెయిల్గా మీకు చెప్దాము. వచ్చే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వెళ్ళాక ఈ స్టెప్ చేయాలి అనేది అర్థమవుతుంది అనే చిన్న ఐడియాతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. అది మీకు యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఉండి అప్లై చేసే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనే ఒకే ఒక రీజన్తో ఈ వీడియో, అంతే. సో లెట్స్ స్టార్ట్. లైసెన్స్ ముందు మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక లైసెన్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కోర్స్ ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకైతే అక్కర్లేదు అనుకుంటా. మోస్ట్లీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం వెరిఫికేషన్ కావాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశే కదా, తెలంగాణ ఆంధ్ర ఉండేది. స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఒకటే కదా. సో ఇక్కడ ఏంటంటే ఎంబసీ వాళ్ళది పోర్టల్ అప్డేట్ కాలేదు అని అంటున్నారు. అది మరి ఇక్కడ ఎంబసీ వాళ్ళదా లేకపోతే మళ్ళీ మన ఇండియా వాళ్ళదా సంథింగ్ ఏదో, మొత్తానికైతే వాళ్ళ పోర్టల్స్ అప్డేట్ కాలేదు అని అన్నారు. సో మనకి ఇక్కడ వీళ్ళ పోర్టల్స్లో ఏం చూపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చూపిస్తుంది, తెలంగాణ అనేది సపరేట్ స్టేట్ చూపించట్లేదు. సో మనది ఏంటి, ఇప్పుడు మనకు వచ్చే లైసెన్స్లో తెలంగాణ అనేది లైసెన్సే వస్తుంది కదా, కోర్స్. సో దానికోసమని మనం వెరిఫికేషన్ చేయించుకోవాలంటే విఎఫ్ఎస్ గ్లోబల్ అనే ఒక ఆఫీసెస్ దానికి అక్కడికి వెళ్ళి మనము నోటరీ చేయించుకొని మనకి ఇండియాలో ఉన్న లైసెన్స్ నేము, మన పాస్పోర్ట్లో ఉన్న నేము వెరిఫై అయింది, అదొకటి. అండ్ ఈ కార్డు, మన దగ్గర ఇండియన్ లైసెన్స్ కార్డు ఉంటుంది కదా, ఆర్టీఓ పోర్టల్స్. సో అందులో మన నేమ్ అందులో ఉందా లేదా క్రాస్ చెక్ చేస్తుంది ఇక్కడ ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది తీసుకొని ఆర్టీఓకు సంథింగ్ వాళ్ళకి పంపించి, ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీకి పంపించి ఈ డీటెయిల్స్ అందులో ఉన్నాయి లేదా మ్యాచ్ చేసి అది మళ్ళీ వీళ్ళకి వస్తుంది, వీళ్ళు మనకి మెయిల్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మనం విఎఫ్ఎస్కి వెళ్ళాలి. తెలంగాణ వాళ్ళు, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారంటే విఎఫ్ఎస్కి వెళ్ళి ముందు వెరిఫై చేయించుకొని ఆ వెరిఫికేషన్ లెటర్ ఒకటి వస్తుంది. ఓకే, ఈ పలానా వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్. సో మనోజ్కి ఇండియన్ లైసెన్స్ ఉంది, ఈ నేము ఇండియా అక్కడ ఉన్న ఆర్టీఓ నేము ఈ రెండు సేమే. సో వెరిఫికేషన్ ఇస్ డన్ అనేది వాళ్ళు ఏదో పంపిస్తారు. అది వచ్చిన దాంతో వెరిఫికేషన్ లెటర్ ఒకటి వస్తుంది. మనము వెరిఫికేషన్ లెటర్ ఒకటి వస్తుంది, నోటరీ టైప్ కూడా ఒకటి వస్తుంది. ఈ రెండు తీసుకెళ్ళి మనము ఎన్ఎస్డబ్ల్యూ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చూపించాలి. ఎన్ఎస్డబ్ల్యూ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చూపించాక మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాక డీకేటీ రాస్తారు. డీకేటీ ఆన్లైన్లో రాయొచ్చు. సో ఆన్లైన్లో రాసేటప్పటికి మీకు ఇదేం అక్కర్లేదు. మీకు కావాల్సిందల్లా ఒకటి ఏంటి అంటే ఫోటో కార్డు. మీరు ఇక్కడికి వచ్చాక ఫోటో కార్డు అప్లై చేసుకోవాలి. వితిన్ 1 డేలోనే మీకు ఫోటో కార్డు అప్లై చేస్తే మీకు నెంబర్ ఏదో వస్తుంది. వితిన్ 2 వీక్స్లో మీకు ఫోటో కార్డు ఇంటికి వస్తుంది. ఆ ఫోటో కార్డు వల్ల మీరు ఎన్ఎస్ సర్వీస్ సెంటర్ పోర్టల్ యాక్సెస్ చేసుకొని ఆ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. డీకేటీ రాశాక సో ఆన్లైన్లో రాసేటప్పుడు మీరు ఫీజు కట్టక్కర్లేదు, ఫ్రీగానే డీకేటీ రాయొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ డీకేటీ మీరు టెస్ట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు డీకేటీ ఆన్లైన్లో రాశారు కాబట్టి దానికైతే ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మనము సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి ఎగ్జామ్ బుక్ చేసుకునేటప్పుడు. సో అది నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మళ్ళీ. సో ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తాము. ఆన్లైన్లో ఎగ్జామ్ రాశాక మీరు వెళ్ళి టెస్ట్ సెంటర్ బుక్ చేసుకుంటారు. ఒక అనుకుంటారు ఏదో నేను సెయింట్ మేరీస్ అని అనుకొని వెళ్ళా. సో నేను ఎన్ఎస్డబ్ల్యూ సర్వీస్ సెంటర్కి వెళ్ళి నాకు ఈ పలానా డేట్స్లో నాకు టెస్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని మనం అడుగుతాం. సో వాళ్ళు అడిగే ఫస్ట్ డాక్యుమెంట్స్ పాస్పోర్టు, మీ దగ్గర ఫోటో కార్డు ఉందా లేదా, థర్డ్ థింగ్ వచ్చేసి వెరిఫికేషన్ లెటర్. మీరు ఇన్ కేస్ తెలంగాణ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే వెరిఫికేషన్ లెటరు, నోటరీ వెరిఫికేషన్ లెటరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ లైసెన్స్. వీళ్ళు అడుగుతారు, ఇది వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఉంది అంటే ఓకే. దాని తర్వాత అన్నీ ఓకే అయినాయి అనుకుంటే డీకేటీ పాస్ అయ్యా లేదా అని అడుగుతారు. పాస్ అయ్యాను అని వాళ్ళకి మన పాస్ అయినట్టు ఒకటి మెసేజ్ వస్తుంది ఈమెయిల్లో, సంథింగ్ పోర్టల్ కూడా చూపిస్తుంది యు ఆర్ పాస్డ్ అని. సో అది వాళ్ళకి చూపించి నేను డీకేటీ పాస్ అయ్యానని చెప్పి దాని తర్వాత వాళ్ళు టెస్ట్ బుక్ చేస్తారు, డ్రైవింగ్ టెస్ట్. ఇది మెయిన్. సో డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకున్నాక
వాళ్ళు కొన్ని లొకేషన్స్ ప్రిఫర్ చేస్తారు. లైక్ నీకు ఏ లొకేషన్ కావాలని అడుగుతారు. మనకు నచ్చిన లొకేషన్, కొంతమంది సెయింట్ మేరీస్, ఇప్పుడు నేను ఇచ్చింది టెస్ట్ ఇచ్చేసింది సెయింట్ మేరీస్, కొంతమంది సెయింట్ మేరీస్ అనొచ్చు, కొంతమంది బ్లాక్ టౌను, లివర్పూల్, ఇట్లా కొన్ని టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. సో ఈ టెస్ట్ సెంటర్స్లో మనం వెళ్ళి ఓకే నేను సెయింట్ మేరీస్లో ఇద్దాం అనుకుంటున్నాను అని ఇచ్చేసి, నేను ఎందుకు ఇచ్చాను సెయింట్ మేరీస్లో అంటే నాకు ఇక్కడ నుంచి దగ్గర, కొంచెం మేము ఉండే ఏరియా నుంచి సెయింట్ మేరీస్ దగ్గర, అందుకని నేను సెయింట్ మేరీస్ ఇచ్చాను. సో అట్లనే మీకు నచ్చిన ఏది దగ్గరలో ఉందో అది చూసుకొని అన్ని రకాలుగా చూసుకొని మీరు టెస్ట్ బుక్ చేసుకుంటారు. టెస్ట్ బుక్ చేసుకున్నాక మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 12:15కి నీకు టెస్ట్ ఉంది అంటే నువ్వు వెళ్తావు, టెస్ట్ ఇస్తావు, పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్తాడు. సో నా సినారియో ఇప్పుడు నేను చెప్తాను, ఇది ప్రాసెస్. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పింది ప్రాసెస్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. సో నేను రాగానే ఇవన్నీ చేసి టెస్ట్ NSW సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. సో వెళ్ళాక నేను టెస్ట్ బుక్ చేసుకున్నా. అది నాకు వచ్చేసి లాస్ట్ ఏప్రిల్లోనో మార్చ్ ఎండింగ్లోనో, ఐడియా లేదు, ఫస్ట్ నేను టెస్ట్ ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఎండింగ్ అనుకుందాం. మార్చ్ ఎండింగ్లో నేను టెస్ట్ బుక్ చేసుకున్నా. మధ్యాహ్నం నాకు 1:15కి టెస్ట్ ఉంది. సో 1:50 నుంచి 2 వరకు యాక్చువల్గా టెస్ట్ ఉండాలి. కానీ నాది ఏంటంటే 1:15 నుంచి 1:45 అంటే హాఫ్ అన్ అవరే టెస్ట్ నాకు జరిగింది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే 45 మినిట్స్ జరగాల్సిన టెస్ట్ నాకు హాఫ్ అన్ అవరే జరిగింది. సో ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తాడంటే, అంటే మనం వెళ్ళాక మనం టెస్ట్ బుక్ చేసుకుంటాము, ఆ టైంకి వెళ్తాం. 1:15కి నాకు టెస్ట్ అనుకోండి, నేను 1కి వెళ్ళాను, చూపించాను, ఇది నేను వచ్చాను అని వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఎవరెవరు ఎప్పుడెప్పుడు టెస్ట్ వస్తున్నాయో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో నా పేరు ఉందో లేదో చెక్ చేసుకొని, ఉందంటే టిక్ పెట్టుకొని 1:15కి నన్ను టెస్ట్కి తీసుకెళ్తారు. సో నాతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆఫీసర్ వస్తాడు. వచ్చి మనం ఆయన ఫాలో అవ్వాలి. మనం ముందే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ మేరీస్ నేను బుక్ చేసుకున్నాను కదా. సో ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి సరే నేను వస్తున్నాను, నువ్వు వెయిట్ చేయి అంటారు. సో మనం ఆయన చెప్పిన దగ్గర నించొని వెయిట్ చేస్తూ ఉండాలి. ఆయన వస్తాడు, ఆయన కొన్ని పేపర్స్ తీసుకొని వస్తాడు. ఆ పేపర్ నేను కుదిరితే నేను ఫోటో తీసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. పేపర్ తీసుకొని వస్తాడు. అందులో ఏముంటాయంటే మనం చేసే మిస్టేక్స్ని వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్స్ అంటే కర్బ్ సైడ్ పార్కింగ్. అంటే మనకి ఐడియా ఉంటుంది, మీకు కర్బ్ సైడ్ పార్కింగ్ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్స్ గడ్డిని పెంచుతూ ఉంటారు, గడ్డికి కొంచెం ఆనుకొని ఇట్లా ఫ్లాట్గా ఒకటి కర్బ్ లాగా ఉంటుంది. సో మనం ఆ కర్బ్కి టచ్ అవ్వకుండా పార్క్ చేయాలి, అది కర్బ్ సైడ్ పార్కింగ్. నెక్స్ట్ 3.2 పార్కింగ్ అంటే 3.10 పార్కింగ్. 3.10 పార్కింగ్ అంటే ఒక వెహికల్ పార్క్ అయి ఉంటుంది ఇట్లా. మన ఫర్ ఎగ్జాంపుల్ యూటర్న్ అనుకోండి, మనం యూటర్న్ చేయాలి, పార్క్ అయి ఉన్న వెహికల్ని యూటర్న్ తిప్పి వెళ్ళాలి. సో వీళ్ళు దీన్ని 3.10 పార్కింగ్ అంటారు. ఉన్న వెహికల్ని ఒకసారి రైట్కి తిప్పి రివర్స్ వచ్చి బ్యాక్, ఇది 3.10. సో ఇది ఓన్లీ 3 టైమ్స్లో అయిపోవాలి, అందుకే 3.10 అంటారు. ఫస్ట్ వెహికల్ ఉంటుంది, తిప్పాము, ఇది ఒక పాయింట్, అంటే ఇది ఒక టర్న్, రివర్స్ సెకండ్, థర్డ్ ఇంకా వెళ్ళిపోవటమే, యూటర్న్ లాగా తీసుకొని వెళ్ళిపోవటం, ఇది 3.10. సో కర్ పార్కింగ్ అయిపోయింది, 3.10 అయిపోయింది. నెక్స్ట్ ప్యారలల్ పార్కింగ్. సో ప్యారలల్ పార్కింగ్ ఏంటి అంటే ఇక్కడ కార్ ఆల్రెడీ పార్క్ అయి ఉంటుంది కర్బ్ సైడ్. మన కారు ఈ కార్ పక్కకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి ఆపి ఈ కార్ వెనకాల మన కార్ పార్క్ చేయాలి. సో ఇది కూడా 3 టైమ్స్లో అయిపోవాలి. సో ఆల్రెడీ కార్ పార్క్ అయి ఉంటుంది, మన కార్ వస్తుంది, మన కార్ ఈ కార్ పక్కన పెట్టి ముందు ఇట్లా తీసుకొని ఇట్లా రావాలి, 90 డిగ్రీస్లో రావాలి. వచ్చి కొంచెం ముందుకు వచ్చాక స్ట్రైట్ చేసుకొని స్టీరింగ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపి దీనికి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని పార్క్ చేయాలి, అది ప్యారలల్ పార్కింగ్. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి వాళ్ళు టిక్ చేసుకుంటూ ఉంటారు. ఆ టిక్ చేసుకున్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా నీకు 115 పాయింట్స్ ఏమి ఉంటాయి, నీకు 115కి 98 సంథింగ్ 100 వస్తే పాస్ అన్నారు. నాకు 115కి 110 వచ్చినట్టున్నాయి, 110 105 ఎగ్జాక్ట్గా ఫస్ట్ టెస్ట్ ఇచ్చినప్పుడు నాకు పాయింట్స్ వచ్చాయి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఫస్ట్ టైం ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే సిల్లీ రీజనే, నాదే మిస్టేక్. కర్బ్ సైడ్ పార్కింగ్ చేశాను, పర్ఫెక్ట్గా చేశాను. 3.10 దగ్గర సో కారు పార్క్ చేశాను కర్బ్ సైడ్ నుంచి. 3.10 అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక టర్న్ వెనక్కి యూటర్న్ లాగా తీసుకోవాలి. నేనేం చేశానంటే పార్క్ చేశాను, ఇట్లా అని తిరిగాను, మళ్ళీ రివర్స్ గేర్ వేయాలి, వెనక్కి రావాలంటే రివర్స్ గేర్ వేయాలి కదా, రివర్స్ గేర్ వేసాను, వెనక్కి వచ్చాను.
రివర్స్ గేర్ వేసి వెనక్కి వచ్చాక నేను గేర్ మీద హ్యాండ్ వేసా, ఎందుకంటే మళ్ళీ డ్రైవ్ మోడ్లో పెట్టాలి. అప్పుడు ఇదేంటి ఆటోమేటిక్ కదా. సో రివర్స్ వేసాక డ్రైవ్ మోడ్లో పెట్టి మళ్ళీ మనము వెనక్కి వెళ్ళాలి. అది కదా పాయింట్. ముందుకెళ్ళాలంటే డ్రైవ్ మోడ్లో పెట్టాలి, అప్పుడు ముందుకెళ్తుంది కారు. నేను గేర్ మీద హ్యాండ్ వేసాను. నా థాట్ ఏంటి అంటే నేను డ్రైవ్ మోడ్లో పెట్టాను అనుకొని నేను అంటే బ్రేక్ మీద కాల్ తీసాను. ముందుకు పోవట్లే కారు, ముందుకు పోవట్లే వెనక్కి పోవట్లే, అట్లనే స్టడీ ఉంది. సో నేనేమనుకున్నా అంటే ఓకే కొంచెం యాక్సలరేషన్ ఇస్తే, బేసిక్ ఏంటంటే నేను తీసుకెళ్ళిన కారు బ్రేక్ మీద కాల్ తీస్తే ముందుకెళ్తుంది. కొంచెం పికప్కి అందుకోవడానికో మేబీ అది ఎందుకో తెలియదు, కానీ కొంచెం ముందుకెళ్తుంది. సో నేను బ్రేక్ మీద కాల్ తీస్తే ముందుకెళ్తుంది కదా. ముందుకెళ్ళాక కొంచెం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను కొంచెం యాక్సలరేషన్ ఇస్తే నేను ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనుకున్నా. బ్రేక్ మీద కాల్ తీసా, అది ముందుకు పోవట్లేదు. ఓకే కొంచెం స్లోప్ లాగా ఉంది కదా, ముందుకు పోవట్లేదు, నేను కొంచెం యాక్సలరేషన్ ఇద్దాము అని కొంచెం పెడల్ మీద ప్రెజర్ పెట్టా. అదేంటి నేను రివర్స్లో ఉంది కదా, పోయి వెనకాలన్న ఇది కర్బ్ అనుకోండి, ఇట్లా కారు ఉంది, ఇట్లా వచ్చి దీనికి ఇట్లా తగిలింది, కర్బ్కి తగిలింది. అది ఇమ్మీడియట్ ఫెయిల్. నువ్వు ఏ టెస్ట్, మిగతా టెస్ట్ మొత్తం నువ్వు పర్ఫెక్ట్గా చేయి, 100కి 100 పాయింట్స్ రాని. ఇమ్మీడియట్ ఫెయిల్ ఒకటి ఉంది కాబట్టి ఇమ్మీడియట్ ఫెయిల్. కానీ ఇమ్మీడియట్ ఫెయిల్ అని నాకు అప్పుడు చెప్పలేదు. టెస్ట్ మొత్తం చూశాడు, 3.10 చేయించాడు, ప్యారలల్ పార్కింగ్ చేయించాడు, రివర్స్ ఈ లైక్ లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, నువ్వు ఇట్లా ఈ లైన్లోంచి ఈ లైన్లోకి షిఫ్ట్ అవ్వు, ఇట్లా అన్నీ చేయించాడు. అన్నీ చేశాను. పెడెస్ట్రియన్స్ దగ్గర కూడా చేయించాడు. ఇవన్నీ అఫ్కోర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేశాను. అదొక్క మిస్టేక్ చేశాను. అది నేను చేశాను, నేను డ్రైవ్ మోడ్లో పెట్టాను అనే సెన్స్తోనే నేను అది ఆలోచించాను. టెస్ట్ దొబ్బింది. నాకు ఒక నిమిషం అర్థం కాలే, అంటే నాకు మనసు ఒకసారి అట్లా వెలిగింది, ఓకే ఇది టెస్ట్ దొబ్బినట్టే అనిపించింది. కానీ హోప్ ఏంటంటే వాడేం మాట్లాడలేదు. సో నేను టెస్ట్ కూడా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఇచ్చా, ఎక్కడేం చేయలేదు. అది ఒక్కటిగా మిస్టేక్, మేబీ ఛాన్స్ ఉందేమో అనుకున్నా. కానీ అంతా అయిపోయి టెస్ట్ సెంటర్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళాక కూర్చోపెట్టి నన్ను నవ్వుకుంటూ యూ డిడ్ంట్ పాస్ అని అన్నాడు. నాకేం చేయాలి, అబ్బా అన్న, ఆయన ముందు అబ్బా అన్న అని ఇంకా సో అని దాని తర్వాత ఒక బుక్ ఇచ్చాడు, అంటే ఎట్లా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు చూడండి నేను నాకు ఒకటి అర్థమైంది. సో ఇండియాలో నాకైతే 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 2020లో నాకు లైసెన్స్ వచ్చింది. అక్కడే టెస్ట్ ఇచ్చా నాకు లైసెన్స్ తెచ్చుకున్నా. సో టెస్ట్ ఇచ్చి లైసెన్స్ తెచ్చుకున్నా. నేను ఇక్కడికి వచ్చింది 24లో కదా. సో నాకు ఆల్మోస్ట్ 3.5 years to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో. నేను కార్ పర్ఫెక్ట్గా నడపగలను. హైదరాబాద్లోనే నడిపినోడిని. ఇది ఆఫ్టర్ ఆల్ ఇది సిడ్నీ, ఇక్కడ నడపటం చాలా డెడ్ ఈజీ. నీకు డ్రైవింగ్ వస్తే ఇక్కడ నడపటం ఈజీ, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ఒక్క లైన్లో ఉంటావు, నీకు గేలు ఏముండో ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తావు, ఇంతే కార్ పట్టుకొని ఉంటావు. నువ్వు ఎప్పుడైనా లెఫ్ట్కి వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్ ఇండికేటర్ వస్తే పోతావు, రైట్కి వెళ్ళాలి అంటే రైట్ ఇండికేటర్ వస్తే పోతావు. ఇదే, ఇక అంతకుమించి ఏముండదు ఇక్కడ డ్రైవింగ్. పైగా నీకు టెన్షన్ కూడా ఉండదు గేర్ మార్చాలి అదే, ఎందుకంటే మొత్తం ఆటోమేటిక్. సో ఇండియాలో నడిపినోడికి ఇక్కడ ఈజీయే. సో నా మైండ్ సెట్ ఎట్లుండే అంటే, ఓకే నాకు డ్రైవింగ్ వచ్చు, మరి నేను టెస్ట్ ఇస్తే ఏమైంది, పాస్ అవుతే ఈజీగా అనుకొని టెస్ట్ ఇచ్చా. అఫ్కోర్స్ నేను ఒక్క మిస్టేక్ చేశా. ఇప్పుడు టెస్ట్ ఇచ్చేటప్పుడు దరిద్రం. అప్పుడప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒక మిస్టేక్ చేస్తాము. ఎంత డ్రైవింగ్ వచ్చినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరైనా చేస్తారు. రేపటి రోజు నేను అదే టెస్ట్ సెంటర్కి వెళ్ళి నేనే టెస్ట్ నేనే తీసుకొని వాళ్ళనే డ్రైవ్ చేయమంటే వాళ్ళు అదే మిస్టేక్ చేస్తారు. అది కామన్ అనుకున్నా. ఇచ్చా, ఫెయిల్ అయ్యా. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓకే ఇక్కడ డ్రైవింగ్ వేరు, మన ఇండియాలో చేసిన డ్రైవింగ్ వేరు, టోటల్ డిఫరెంట్. మనం ఇండియాలో లైసెన్స్ తెచ్చుకోవటం ఈజీ, ఎందుకంటే ఎక్కువ వీళ్ళలాగా రూల్స్ ఉండవు. ఒకటే వాళ్ళు 8 ఏమంటారు, లేకపోతే నా డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు ఏంటంటే స్ట్రైట్కి వెళ్ళి ఇటు తిరుగు అనేది చెప్పారు, అట్టనే చేశాను. పక్కన ఇన్స్ట్రక్టర్ ఎవరు ఉన్నారు, కార్లో మనమే ఉంటాము, చేసాము, నాకు లైసెన్స్ వచ్చేసింది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇన్స్ట్రక్టర్ పక్కనే కూర్చుంటాడు, వాడు చెప్పినట్టే మనం వెళ్ళాలి. సో కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అయింది నాకు. నేను ఇచ్చినప్పుడు ఎవరు లేరు, ఫ్రీగా హ్యాపీగా వెళ్ళా. కానీ నేను ఇంకోటి అదే చెప్పబోతున్నా, ఇండియాలో లైసెన్స్ తెచ్చుకోవటం ఈజీ, డ్రైవ్ చేయటం కష్టం. ఎందుకంటే ట్రాఫిక్, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వచ్చి గుద్దుతారో తెలియదు. మనం కరెక్ట్గా వెళ్ళినా పక్కన వాళ్ళు కరెక్ట్గా వస్తారనేది ఐడియా లేదు. సో
ఇండియాలో లైసెన్స్ తెచ్చుకోవడం ఈజీ, డ్రైవ్ చేయడం కష్టం. ఇక్కడ లైసెన్స్ తెచ్చుకోవటం కష్టం, డ్రైవింగ్ చేయటం ఈజీ. ఇది ఈ 2 డిఫరెన్సెస్ నేను తెలుసుకున్నాక కొంచెం గిల్టీ అనిపించింది. అరే నాకు మంచి అంటే 3.5 years 4 years ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో. మాన్యువల్ కార్స్ నడిపాము, ఆటోమేటిక్ నడపడానికి ఏంటి, పైగా ఇక్కడ ట్రాఫిక్ ఉండదు ఏముండదు అని అనుకున్నా. కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యా, ఒకరోజే ఫీల్ అయ్యాను. ఎక్కువ పట్టించుకో ఎందుకంటే లైసెన్స్ కదా అని ఒకరోజు ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఎల్బోర్డ్ వచ్చింది, నాకు గిల్టీ అనిపించింది. నాకైతే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు నాకు ఇండియాలో మనకి ఎల్బోర్డు ఇట్లాంటిది ఏమీ నాకు లేదు. నాకు డైరెక్ట్గా ఫుల్ లైసెన్సే వచ్చింది. సో ఇక్కడికి రాగానే ఎల్బోర్డ్ వచ్చింది. అబ్బా అనుకున్నా, చచ్చినా నేను కారు ముట్టుకోలేదు. ఎల్బోర్డ్ వచ్చాక నేను చచ్చిన కారు ముట్టుకోలేదు. మా పెద్దనాన్నే టెస్ట్ అయిపోయాక ఎల్బోర్డ్ ఇస్తే ఆ ఎల్బోర్డ్ పెట్టుకొని అక్కడ నుంచి డ్రైవ్ చేయమంటే నేను ఇంకా డ్రైవ్ చేశాను తప్ప, కారు ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే నుంచి కారు ముట్టుకోలేదు. ఆ టెస్ట్ మళ్ళీ నేను 2 days బ్యాక్ ఇచ్చేంత వరకు నేను ఏ కారు ముట్టుకోలేదు, ఎల్బోర్డ్ పెట్టి డ్రైవ్ చేయలేదు. నాకు గిల్టీ అనిపించింది, అట్లా అనిపించింది, ముట్టుకోలేదు. ఎల్బోర్డ్ రావటం తప్పు కాదు, నాకేంటంటే నేను చేసిన చిన్న మిస్టేక్కి నాకు ఎల్బోర్డ్ వచ్చింది అనేదే నాకు అనిపించింది. సో అందుకని చేసేసా. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే 3.10 సక్సెస్ఫుల్గా చేశాను. ఎల్బోర్డ్ వచ్చింది, దాని తర్వాత ముట్టుకోలేదు. దాని తర్వాత నేను 2 days ఇంకొక 2 daysలో నాకు 1 dayలో టెస్ట్ ఉందాక నేను ఇంకా ఫస్ట్ తీసుకున్న కారు కాకుండా మా వదిన మా వదిన దగ్గర కారు ఉంటే, నేను చిన్న కారు బుడ్డి కారు భలే ఉంటుంది మా వదిన కారు, టొయోటా, అది హైబ్రిడ్ కారు. సో వదిన కారు తీసుకొని ముందు రోజు రాత్రి కొంచెం ప్రాక్టీస్ చేసి ఎల్బోర్డ్ పెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి కొంచెం మళ్ళీ 3.10 ప్యారలల్ పార్కింగ్ అంతా చేసి, దాని తర్వాత నెక్స్ట్ డే నేను మా బావని తీసుకొని టెస్ట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా మిస్టేక్ ఒకటి చేశాను. భయం వేసింది, ఈసారి కూడా దుబ్బుతుందేమో అనుకున్నా. దాని తర్వాత టెస్ట్ ఇచ్చేటప్పుడు ఒకటే అనుకున్నా, హనుమాన్ నాకు ఈ టెస్ట్ పాస్ అవ్వాలి, లైసెన్స్ చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది, లైసెన్స్ కావాలి, టెస్ట్ పాస్ అవ్వాలి అన్న. దండం పెట్టుకున్నా, చాలీసా చేసుకున్నా, మా తాతయ్యకి మా నాన్నకి దండం పెట్టుకున్నా, ధైర్యంగా వెళ్ళా. నాకు అనిపించింది, నాకు 2 days ముందు నుంచే నాకు కొన్ని ఎందుకు అట్లా 6th sense ఏదో పిచ్చోన్లాగా అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా బాగా, ఏది పడుతుంది అట్లా ఆలోచించేటప్పుడు నాకు మనసుకు అప్పుడప్పుడు కొన్ని అట్లా తగులుతాయి. ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు, దానివల్ల నాకు వచ్చేది కూడా ఏం లేదు గొప్పగా చెప్పుకున్నా. కాకపోతే నాకు అనిపించే చెప్పుకోవటం అనేది అది నాకు ఎందుకో అనిపించింది. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఓకే నాకు ఎందుకు లైసెన్స్ వస్తుందేమో అనే లోపల హ్యాపీనెస్, అట్లనే టెన్షన్ అన్నీ ఉన్నాయి. ఇంకా తాతయ్యకి నాన్నకి దండం పెట్టుకున్నా, చాలీసా చేసుకున్నా, వెళ్ళా టెస్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మంచిగా దండం పెట్టుకున్నా, అంతా చేసా, టెస్ట్ ఇచ్చా. ఇన్స్ట్రక్టర్తో మంచిగా మాట్లాడాను, ఇది నా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి ఇట్లా అనుకుంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఎక్కడ ఇండియాలోకి వెళ్ళాలా మళ్ళీ ఇక్కడ ఉండాలా అనేది ఏం అర్థం కాలేదు, ఏం చేస్తే బెస్ట్ అని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా. ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ పడ్డా, సెకండ్ టైం టెన్షన్ లేదు, పర్ఫెక్ట్గా చేశాను, ఒక్క మిస్టేక్ లేదు. అంటే ఒకటి చిన్న మిస్టేక్స్, అది అంటే మనం చేయలేదు మిస్టేక్స్, వాళ్ళకి అనిపిస్తాయి మనం చేసాము ఏమో అని, అవి తప్ప మిగతా ఎక్కడే మిస్టేక్ లేదు. నాకు ఫైనల్గా లైసెన్స్ అయితే వచ్చింది, ఆస్ట్రేలియా లైసెన్స్ అయితే వచ్చింది, సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. మా తమ్ముడిది కూడా నెక్స్ట్ మంత్ ఉంది. సో అఫ్కోర్స్ వాడు టెస్ట్ ఇచ్చాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వటం అనేది ఇక్కడ కామన్, లైసెన్స్ రావటం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఒక్కొక్కరు 4-5 times ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారంట. ఇది కొన్ని ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే బాగోదు. బట్ నాకైతే సెకండ్ టైంలో అయితే లైసెన్స్ వచ్చింది. మా వాడికి కూడా హోప్ఫుల్లీ సెకండ్ టైంలో లైసెన్స్ రావాలి అని అనుకుంటున్నా. సో ఈ చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అనేది అనిపించింది. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి, టెస్ట్ ఇచ్చేటప్పుడు మంచిగా దండం పెట్టుకోండి, మీకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోండి, ఆ రోజు వెళ్ళండి, టెన్షన్ అయితే అస్సలు పడకండి. వచ్చే ఇన్స్ట్రక్టర్తో మీరు హ్యాపీగా ఉండండి, క్లోజ్గా మూవ్ అవ్వండి, మాట్లాడండి, ఓకే ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఇది మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకోండి, సరదాగా కన్వర్జేషన్స్ మాట్లాడుకోండి, ఏదో ఒకటి చేయండి, టెస్ట్ ఇవ్వండి.
టెన్షన్ పడకుండా ఆయన చెప్పినట్టే ఫాలో. మీకు డౌట్ వస్తే అడగవచ్చు. ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఫస్ట్ రైట్ అంటాడు. ఓకే, నీకు డౌట్ వచ్చింది, ఫస్ట్ రైట్ అంటే ఇక్కడ రైటా, ముందు ఆ సిగ్నల్ దగ్గర రైటా అని నువ్వు అడుగు. నాకు ఈ రైటా అలా రైటా కొంచెం కన్ఫ్యూజన్ అంటే ఆ సిగ్నల్ దగ్గర రైట్ తిరగండి అంటాడు. నీకు డౌట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ డౌట్ వచ్చినా అడగచ్చు. సో ఆయన చెప్పి అంటే డౌట్ అంటే నేను ఇక్కడ పార్క్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అక్కడ చెప్పావు కదా, అట్లా కాదు. నువ్వు ఈయన అక్కడ పార్క్ చేయమన్నాడు, సో అక్కడైనా కదా అని కన్ఫర్మ్ చేసుకోవటం. నీకు వచ్చిన డౌట్ని కన్ఫర్మ్ చేసుకో. అది తప్పు అయితే తప్పు అంటాడు, లేదంటే లేదంటాడు, మార్కులు అయితే తీయడు. సో ఇది నా ఎగ్జామ్ జరిగిన హోల్ సినారియో మీతో షేర్ చేసుకున్నా. మీరు మాత్రం టెన్షన్ పడకండి, ఏమీ కాదు, నాకే వచ్చింది మీకు రాదా. సో కొత్తగా వచ్చేవాళ్ళు ఇవన్నీ కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకోండి. నేను మా తమ్ముడికి కూడా ఇవే చెప్పాను, నేను ఇంకా క్లియర్గా చెప్తాను వాడికి. చెప్పి వాడిని కూడా లైసెన్స్ తెచ్చుకున్నాక వాడిని ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీతో షేర్ చేయించుకుంటాను. సో ఇది ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని అనుకుని మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ వన్స్ అగైన్ బిగ్ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. చాలా ప్రౌడ్ అనిపించింది, చాలా హై అనిపించింది, నాకైతే చాలా ఆనందం అనిపించింది. అమ్మో, నేను ఇండియాలో ఉంటే ఇంకా రచ్చ చేసేవాన్నేమో టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. మా ఫ్రెండ్స్ అంతా మేము మొన్న యూనివర్సిటీలో కూడా ఇదే డిస్కస్ చేసుకున్నాం నిన్నంతా, ఇట్లా చేశారు అది ఇది అని. హోప్ఫుల్లీ ఇంకా ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు కూడా, అంత పీస్ఫుల్గానే ఉండాలి. అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. చూస్తాను ఒకరు కుదిరితే మాత్రం కొన్ని VFSకి సంబంధించిన లింక్ పెడతాను. లింక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని, మీరు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. వెళ్ళాక ఒక PDF ఉంటుంది, ఆ PDF ప్రకారంగా మీరు చూడొచ్చు. అదొకటి. అండ్ అదొకటి పెడతాను. కుదిరితే నేను ఇందాక అన్నట్టు స్క్రీన్షాట్ నా ఫోటో తీసి నాకు ఏమేమి ఎక్కడెక్కడ పాయింట్స్ ఏంటి అనేది కూడా మీకు కుదిరితే పెట్టొచ్చు అనుకుని ఒకసారి కనుక్కుంటా. పెట్టొచ్చు అంటే నేను అది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఏంటి అనేది. సో ఇది ప్రాసెస్. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను VFSది, మీరు కూడా ఒకసారి చూడండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ముందుగానే మీకు ఐడియా ఉంటుంది. కానీ ప్రాసెస్ ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేయాలి, ఇండియా నుంచి స్టార్ట్ చేయకూడదు. ఇక్కడికి వచ్చాక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చా కదా అని అక్కడ నుంచి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ అది ఇల్లీగల్ అవుతుంది, వద్దు. ఇక్కడికి వచ్చాకనే లీగల్గానే చెయ్యండి. మీకు 6 months టైం ఉంటుంది. మీకు 10 daysలో మొత్తం టెస్ట్ ఇవ్వటం, డీకేటీ అవ్వటము, వెరిఫికేషన్ లెటర్ రావటం మొత్తం అయిపోతుంది. సో కంగారు ఏమీ లేదు, పీస్ఫుల్గా ఉండండి, పీస్ఫుల్గా రండి, హ్యాపీగా ఉండండి, అంత హ్యాపీ జరుగుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. గైస్, నాకు ఇప్పుడే ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మనం డీకేటీ ఆన్లైన్లో రాస్తాం కదా, డీకేటీ ఆన్లైన్లో రాసినప్పుడు $1 కూడా మనం పే చేయక్కర్లేదు. కానీ డీకేటీ రాసి టెస్ట్ బుక్ చేసుకుంటాం, డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకుంటాం కదా. డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకున్నాక డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చాక నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా మనం డీకేటీ ఆన్లైన్లో రాసినందుకు $60 తీసుకుంటారు వాళ్ళు కంపల్సరీ. నువ్వు పాస్ అవుతే $60 నువ్వు డీకేటీ రాసినందుకు. రిమైనింగ్ ఇంకొకటి నువ్వు లైసెన్స్ 1 year కావాలా, 2 years 3 years కావాలా, 5 years కావాలని లైసెన్స్ ఉంటాయి. నీకు 3 years లైసెన్స్ అయితేనేమో $160, 1 year లైసెన్స్ అయితేనేమో $70. సో ఇలా ఉంటుంది. నాదేంటి ఫస్ట్ టైం నేను టెస్ట్ ఫెయిల్ అయ్యాను కాబట్టి డీకేటీ రాసినందుకు $60 పే చేశాను. మళ్ళీ రీటెస్ట్ బుక్ చేసుకోవడానికి కోసం అని $60 పే చేశాను. ఇంకోటి సంథింగ్ దేనికి ఇంకొక దానికి $40 ఏమో పే చేశాను. మొత్తం కలిపి నేను $150 ఏమో పే చేశాను. మొన్న రీసెంట్గా నేను టెస్ట్ పాస్ అయ్యాక చేసింది ఏంటి అంటే $160. 3 yearsకి నేను లైసెన్స్ తీసుకున్నా. సో $160 ఇంత చికాకు ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యేలాగానే మీరు చూసుకోండి. మోస్ట్లీ అట్లయితేనే మనకి బెస్ట్. లేకపోతే నేను ఖర్చు చేసినట్టు $200 $300 ఓన్లీ లైసెన్స్కి అయితే. సో కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్తగా చూడండి. 85% ఫస్ట్ అటెంప్ట్లో అయితే రాదు. సో మీరు దాని గురించి టెన్షన్ పడకండి, బట్ వచ్చేలాగా ట్రై చేయండి.
అదొకటి. అండ్ మీకు ఇంకోటి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే డ్రైవింగ్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సడన్గా ఎమ్మటి ఇవ్వకపోయినా సరే చూడంగానే నేను ఎమ్మటి రిప్లై ఇచ్చి దాని గురించి వీడియో చేసి పెడతాను.